హలో చిచాస్. మూడవ టీ20 ఇండియా జింబాబ్వే మధ్యలో జరిగింది. ఇండియా అయితే మ్యాచ్ గెలిచింది, కానీ జింబాబ్వే ఒట్టిగా గెలవనీయలే. మస్తు ఫైట్ చేసిందబ్బా. ఆ ఫైట్ ఏంది, అసలు మ్యాచ్లో ఏమైంది, ఒక 3 నిమిషాలలో మ్యాచ్ ముచ్చట్లు పెట్టుకుందాం. చలో. అయితే ముందుగా టాస్ గెలిచిన శుభ్మన్ గిల్ మళ్ళా బ్యాటింగ్ తీసుకున్నాడు. బ్యాటింగ్ చేసే కన్నా ముందు ఒక 4 చేంజ్లు ఉన్నాయి టీంలా అన్నాడు. ఆ చేంజ్లు ఏంటంటే వరల్డ్ కప్ వీరులందరినీ కూడా స్క్వాడ్లో పట్టుకొచ్చేసిండు. అండ్ ఖలీల్ ఫస్ట్ మ్యాచ్ ఆడిన తర్వాత రెండో మ్యాచ్ రెస్ట్ ఇచ్చిండు, మళ్ళీ తిరిగి తీసుకొచ్చిండు. అయితే ముందుగాల బ్యాటింగ్కి లాస్ట్ మ్యాచ్లో 2 మ్యాచ్లలో అభిషేక్ ఓపెనింగ్ చేసిండు, కానీ ఇక్కడ మళ్ళా పాత ఎవరైతే వీళ్ళిద్దరు చేస్తుండే కదా, శుభ్మన్ గిల్ జైస్వాల్, వాళ్ళిద్దరే ఓపెనింగ్కి వచ్చింది. వీళ్ళిద్దరూ 3 ఓవర్ల దంచి కొట్టిళ్ళు, 40 రన్లు అయితే వచ్చినాయి. కానీ తర్వాత జర్రంతా స్లో అయింది, బాల్ బౌన్స్ అయింది, బ్యాట్ మీదకి రాలేదు, పెద్దగా స్కోర్ రాలేదు. అయితే వీళ్ళిద్దరి మంచి పార్ట్నర్షిపే వచ్చింది. ఆల్మోస్ట్ ఒక 60-70 రన్స్ దాకా చేసిండు. అప్పుడు జైస్వాల్ అవుట్ అయిపోయాడు. జైస్వాల్ ఒక రివర్స్ స్వీప్ చేద్దాం అనుకున్నాడు, రజాక్ దొరికిపోయింది. తర్వాత అభిషేక్ వచ్చింది. మరి అభిషేక్ మళ్ళీ ఛాన్స్ వచ్చింది, ఈసారి ఒక 40-50 కొడతాడు అని అందరూ అనుకున్నారు, కానీ అవుట్ అయిపోయాడు. ఒక పెద్ద షాట్ కొడదాం అనుకున్నాడు, మళ్ళీ డీప్లోనే అవుట్ అయిపోయాడు. తర్వాత రుతురాజ్ గైక్వాడ్ వచ్చిండు కెప్టెన్కి సపోర్ట్ చేయడానికి. ఒక దిక్కేమో శుభ్మన్ గిల్ మంచిగా ఆడుకుంటూ వచ్చిండు, రన్ రేటు కింద పడకుండా 7-8 వరకు మెయింటైన్ చేసుకుంటూ ఆడుతున్నాడు. ఆయనకి సపోర్టు రుతురాజ్ గైక్వాడ్ మాత్రం ఇవాళ కూడా మంచిగానే ఆడి. లాస్ట్ మ్యాచ్లో 77, ఈ మ్యాచ్లో ఇంకొక హాఫ్ సెంచరీ వచ్చిందా అన్నట్టు ఆడి లాస్ట్కి ఒక పెద్ద షాట్ కొట్టబోయిండు, డీప్లో అయితే అవుట్ అయిపోయాడు. సో మొత్తానికి ఇటు కెప్టెన్ శుభ్మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్ వీళ్ళిద్దరి మధ్య పార్ట్నర్షిప్ వచ్చింది, లాస్ట్ వరకు పోయింది. సంజు శాంసన్ లాస్ట్లో వచ్చిండు, అట్లా ఒక 4 కొట్టిండు. మొత్తానికి అయితే స్కోర్ టీమిండియా 20 ఓవర్లలో 182 చేసిండు. మరి 182 జింబాబ్వే పైన సరిపోతుందా అని మనం అనుకుంటే సరిపోతుందనే అనాలి, కానీ వాళ్ళు బ్యాటింగ్కి రాగానే ఖలీల్ అహ్మద్ వికెట్ ఒక్కటే తీసినా కూడా బౌలింగ్ మాత్రం సూపర్గా చేసిండు. ఇంకో దిక్కు మాత్రం ఆవేష్ ఖాన్ వికెట్ తీసిండు. అయితే పవర్ ప్లేలో మళ్ళా 3 వికెట్లు దొరికినాయి టీమిండియాకి. ఈ పవర్ ప్లేలో వికెట్లు దొరికిన తర్వాత 5 వికెట్లు కోల్పోయిన తర్వాత 39కి 5 వికెట్లు జింబాబ్వే కోల్పోయింది. కానీ అప్పుడు మయర్స్ మడాండే వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్ ఆల్మోస్ట్ 100 దాకా పోయిందబ్బా. ఓ 90 రన్స్ పార్ట్నర్షిప్ ఏమో వచ్చింది. ఆ పార్ట్నర్షిప్ మంచిగా ఆడిండ్రు, సూపర్గా బ్యాటింగ్ చేసిండ్రు. వాళ్ళిద్దరి హైయెస్ట్ రన్స్ కూడా ఆల్మోస్ట్ చేసుకున్నారు. హాఫ్ సెంచరీ మాత్రం ఖతర్నాక్ కొట్టిండు మయర్స్, ఒక పెద్ద 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 6 కొట్టి ఆ హాఫ్ సెంచరీ కూడా పూర్తి చేసుకున్నాడు. ఆల్మోస్ట్ మ్యాచ్ని గెలిచేసింలా అన్నట్టు అనిపించింది. అయితే ఇక్కడ మధ్యలో ఏమైంది టీమిండియా కంటే, ఎవరైతే 5వ బౌలర్, 4 బౌలర్లు ఉన్నారు, ఖలీల్ అహ్మద్ ఉన్నాడు, ఆవేష్ ఖాన్ ఉన్నాడు, బిష్నాయ్ ఉన్నాడు, వాషింగ్టన్ సుందర్ ఉన్నాడు. 5వ బౌలర్ రెగ్యులర్ బౌలర్ లేక శుభ్మన్ గిల్ ఏమైంది అని అంటే, ఒక దిక్కుకెళ్ళి అభిషేక్ శర్మని వేయాల్సి వచ్చింది, ఇంకొక దిక్కుకెళ్ళి శివం దూబేని వేయాల్సి వచ్చింది. వీళ్ళిద్దరూ కలిపి 50 రన్లు ఇచ్చిందబ్బా. ఈ 50 రన్లతోని ఆల్మోస్ట్ మ్యాచ్ మొత్తం జింబాబ్వేకి పోయిందా అన్నట్టు అనిపించింది. జరంత లేట్ అయింది పాపం వాళ్ళు. అందుకే జస్ట్ 23 రన్లతోని జింబాబ్వే ఓడిపోయింది. ఇంకొక 23 రన్లు వస్తే వాళ్ళు గెలుస్తుండే, కానీ ఖతర్నాక్ ఆడింగ్. ఆ ఎండింగ్లో మయర్స్ ఫినిషింగ్ మాత్రం మాయ ఉట్టించింది. సో గట్లాంటి మ్యాచ్ అయితే జరిగింది. సో ఈ మ్యాచ్లో వాషింగ్టన్ సుందర్కి అయితే వికెట్లు దొరికినాయి, మంచిగా బౌలింగ్ చేసిండు, ఆయనకు వికెట్లు అయితే వచ్చినాయి. ఇది ఈ మ్యాచ్ ముచ్చట్లు. అయితే వచ్చే 2 మ్యాచ్లల్లో గమ్మత్ ఉండబోతుంది, ఎందుకంటే వీళ్ళు ఆల్మోస్ట్ 160 దాకా కొట్టిండ్రు. ఒకవేళ టీమిండియా బౌలింగ్ చేయాల్సి వచ్చి జింబాబ్వే ముందే బ్యాటింగ్ చేసి 160 కొడితే మాత్రం జర్రంతా కింద మీద చేస్తారు. మీరేమనుకుంటున్నారు? ఈ మ్యాచ్లో రియల్ హీరో ఎవరో జర కామెంట్ చేయండి. మరి వచ్చే మ్యాచ్ శనివారం రోజు ఉంటుంది. ఇవన్నీ మీరు ఏడ చూస్తారు తెలుసా? సోనీ టీవీలో చూడండి, ఎంజాయ్ చేయండి. ఎంజాయ్ చేస్తారు కదా. చలో మరి.